సో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతూ ఉన్నాయి. జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ అనేది నిన్న అసెంబ్లీలో జరిగితే ఆ తర్వాత మండలిలో కులగణన పైన నిన్న కొద్దిసేపు చర్చ జరిగింది. చివరిలో అవకాశం వస్తే దాంట్లో కులగణన తప్పు అని నిరూపిస్తూ లెక్కలను బయటపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన కానీ లేకపోతే ఇంకో వ్యవహారం కానీ తప్పుల తడక అనేది స్పష్టంగా అటు ప్రభుత్వానికి కూడా వివరించడం జరిగింది. మరి దీన్ని సరి చేసుకునేటువంటి అవకాశం లేదా ఉంది. కానీ ముందే ఒక ఫిగర్ ప్రకటించడంతో ఇప్పుడు సంశయంలో పడి ముఖ్యమంత్రి గారు డీమ్ అని డైలాగులు కొట్టినా కూడా అది అబద్ధం అని చెప్పి తేలిపోయింది. సో దానికి సంబంధించి గతంలో ఏ సర్వే చేయలే, 1931లో చేసిన కులగణనే మళ్ళీ చేయలేదు, లెక్కలెట్ట తెలిసినాయని చెప్పి వితండవాదానికి దిగే ప్రయత్నం చేస్తారనేటువంటి ఆ అంశం నాకు ఆలోచన ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుక్లోంచే లెక్కలు తీసుకుపెట్టిన. సో దానికి సంబంధించింది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు వాట్సాప్ ఇవి ఇప్పటియేనా? అవి ఏపీ. అవి మరి ఎందుకన్నా ఏపీ అయితే ప్రేమ ఎక్కువ ఉంది నీకు వాటి మీద. ఇక్కడ ఇక్కడదే మా భరత్ది జన్మదినం ఇవాళ. ఈయన మన వార్తలు అన్నీ తీసే కెమెరామెన్, రోజు మార్నింగ్ న్యూస్ అన్నీ చేసే భరత్ది జన్మదినం ఇవాళ. భరత్కి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్. నా ఫ్రెండ్ తమ్ముడు క్యూ న్యూస్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. భరత్ రైట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన తప్పు అని చెప్పడానికి మీ ముందుకు ఒక అంశాన్ని తీసుకొస్తా ఉన్నా మళ్ళీ, ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, అది బట్టి విక్రమార్క గారి ఫోటో. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం అందరి సభ్యులకు ఇచ్చింది. ఇది ఆన్లైన్లో కూడా ఉంది. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటిదే. అయితే దీంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో చేసిన కులగణన సర్వే తప్పు అని ఈ బుక్కే చెప్తుంది, వేరేది కూడా కాదు. మళ్ళీ కేసీఆర్ వేసిన బుక్లు అవి కాదు, రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి బుక్కే తెలంగాణ రాష్ట్రంలో కులగణన తప్పు అని చెప్తా ఉంది. ఇంకో ఇక్కడ 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం 3,50,00,000 మంది అని చూపించారు. సరే, ఇక్కడ కిందికి వద్దాం. ఇక సర్వీస్ సెక్టర్ చాప్టర్ 1, ఇగో సెక్షన్ 1 ఎకానమీ, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. స్థూలార్థ శాస్త్రం, మ్యాక్రో. రైట్. ఇక్కడ చూడండి, మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుక్. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అందరికి ఇచ్చారు. దీంట్లో ఒకసారి దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే లేకపోతే క్యాలిక్యులేటర్ ఉంటే తీసి పెట్టుకోండి. ఇన్ 2023-24 తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ GSDP ఎట్ కరెంట్ ప్రైజెస్ 14.64 లక్షల కోట్ల సంపద తెలంగాణ కరెంట్ ప్రైస్ రూపంలో ఉంది అని చెప్పారు. 14.64 లక్షలు. క్యాలిక్యులేటర్ తీసుకున్నాం కూడా ఎందుకైనా మంచిది. రవీన్లా సెర్చ్ కొడుతుందా? చలో, ఇది క్యాల్కులేటర్. ఇక్కడ చూడండి, 14.64 లక్షలు, 14,60,000 కోట్లు. ఎక్కువైతున్నాడు.
కరెక్టే. డివైడెడ్ బై ఇప్పుడు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఇంత సంపద ఉంది, ఇంత సంపదను ప్రతి తలకాయకు పంచినాం. ఎంతెంత పంచిరంట, 3.47 లక్షలు, అంటే 3,47,000 పంచినామని చెప్తా ఉన్నారు. డివైడెడ్ బై ఇదేగా అదా 0 3,47,000. తెలంగాణ జనాభా ఎంత వచ్చింది? 4,20,00,000 జనాభా వచ్చింది. 74,000. ఇగో ఇందులోనే ఒకవేళ ఇది తప్పు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకు తప్పుదో పట్టించే బుక్ ఇచ్చింది అన్నట్టు, మోసం చేసే బుక్ ఇచ్చింది అన్నట్టు. ఇది ప్రామాణికమని ఒప్పుకొని తీరాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మీరిచ్చినటువంటి దాంట్లోనే 4,20,00,000 మంది జనాభా. ఇప్పుడు దీంతో ఇది భాగిస్తే వచ్చేది జనాభా. తలకాయకు ఇంత అన్నారు, ఇంత సంపద ఎంత ఉందో చెప్పిరు, ఒక తలకాయకి ఎంత పంచిరో చెప్పిరు. ఇది డివైడెడ్ బై ఇది కొడితే వచ్చేది జనాభానే. 4,20,74,000 వస్తుంది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది తప్పుడు లెక్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 3,70,00,000 మందే ఉన్నారన్నారు. ఇప్పుడు ఈ లెక్క కా లెక్కకు దాదాపు 50 లక్షల మంది మిస్ అయ్యారు. 50 లక్షల మంది మిస్ అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టిన కులగణన సర్వే తప్ప, లేకపోతే ఈ బుక్ తప్ప, ఈ రెండిట్లో లేదు తప్ప రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మనం ఏం చెప్పినామో అదే లెక్క మిస్ అయింది. ఎగ్జాక్ట్ గా బరాబర్ అట్లే వచ్చింది. 50 లక్షల మంది మిస్ అయ్యారా, 50 లక్షల మంది మిస్ అయ్యారు కరెక్ట్ గా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎవరిని మభ్య పెట్టాలని చూసింది? ఇక్కడ 14,64,000 డివైడెడ్ బై 3,47,000 కొడితే ఈక్వల్ టు ఎంతమంది జనాభా అంత వస్తుంది కదా. పోనీ మన సంపద ఏమన్నా బయట రాష్ట్రాలలో తలలకు పెట్టినామా? ఈ లెక్క తప్పెందుకు అయింది? ఒకవేళ ఇది తప్పు అని చెప్తే మన పర్ క్యాపిటా తప్పు, మన జిఎస్డిపి తప్పు, మనం ఇచ్చిన లెక్కలే తప్పు, మనం ఇచ్చిన లెక్కలే తప్పు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మీరు డీమ్ అని ఎక్కడ చర్చకైనా సిద్ధ ఇక బంద్ చేయరు. ఇవన్నీ ఈ డైలాగులు బంద్ చేయరి. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ బీసీ ప్రజలంతా ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు మనం ఏం చెప్పినా డైలాగులో పడిపోయేటోడు ఎవరు లేడు, డాటాకే పడిపోతారు. అందుకోసమే ఈ లెక్క తప్పు అని నిన్న కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిన. నేను మాట్లాడి లెక్కలు బయట పెడితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఆ లెక్కల సంగతి మేము చూడలేదు కానీ అని అంటుండు. చూడకుండా ఎట్లుంటుంది, మీరు ఇచ్చిన లెక్కలే కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకానికి రెస్పాన్సిబుల్, అధికారికంగా సభ్యులకు పంచిన పుస్తకంలో ఉంది ఇది. ఇట్లా 20 మాటలు నిరూపిస్తా ఇదే బుక్లో మీ సర్వే తప్పని. ఈ కారణం ఏది, ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి వాళ్ళ జనాభాను ఎక్కువ చేసి చూపించి బీసీల జనాభా తక్కువ చేసి చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 50 లక్షల మంది మిస్ అయ్యారు. 50 లక్షల మంది ఎటుపోయారు? వీళ్ళంతా బీసీలే కదా, ఎస్సీలే కదా, ఎస్టీలే కదా, వీళ్ళంతా ఎటుపోయారు? వీళ్ళు మిస్ అయ్యి కొత్తగా 15 లక్షల మంది 16 లక్షల మంది అప్పర్ క్యాస్టర్లు వచ్చేసారు. ఎట్లా? ఇగో ఈ లెక్కలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. 42% రిజర్వేషన్ బాధ్యత తీసుకుంటాం, దానికోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, ముందడుగు వేస్తాం. కానీ ఈ లెక్కల వల్ల ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. కాదు ఇన్ని రోజులు ఈడబ్ల్యూఎస్ అంటే మరి దాని గురించి ఒక్కసారి మాట్లాడతారు. ఒక్కసారి ఎందుకు ఇది అసలు క్యాబినెట్ లో తీర్మానం ఎప్పుడు చేసిరు? ఏది కులగణన చేయాలని 2024 ఫిబ్రవరిలో చేసిరు. మరి 10 నెలలు ఎందుకు ఆగినావు? వెంటనే ఈ లెక్కలు బయటకు వస్తే ఈడబ్ల్యూఎస్ కొంప మునుగుతుందని వెంటనే ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా తీరా ఆ భర్తీ రిజల్ట్కు ఈ లెక్కలకు సరిపోయేటట్టు చేసినావు. ఇదే కదా కుట్ర. ఇంతకు మించిన కుట్ర నయవంచన ఏముంటుంది బీసీలకు? ప్రతిపక్షాలు కూడా మాట్లాడతలే. విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్కు సంబంధించి మాట్లాడాలిగా. ఇప్పుడు కులగణన తప్పు అంటే బీఆర్ఎస్ ఎత్తుకుని ఈడబ్ల్యూఎస్ ను మన మీద రుద్దిందేమో కేసీఆర్, ఆయన నరేంద్ర మోడీ గారు పంపితే నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసి అంతా వీళ్ళంతా కలిసి ఆడిన కుట్ర ఇదంతా. వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడాలి. ఇవాళ కరెక్ట్గా లెక్కలుంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోట్ ఎంత అన్యాయం చూడరు.
ఇగో ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవి. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఇదేంది గ్రూప్ 1 2 ఇది 2 ర్యాంకింగ్ ఇది 2 ఓకే ఇది 2. ఇందులో టాప్ 500లో 132 మంది ఓసీలు ఉన్నారు. టాప్ 100లో 32 మంది ఓసీలు ఉన్నారు. ఇంకా గమ్మది విషయం చెప్తే బోర్డు పెట్టు. గ్రూప్ 2లో గ్రూప్ 1 ఇది, గ్రూప్ 2. ఈ గ్రూప్ 1 అనేది విద్యార్థులు పరీక్ష రాస్తారు. పరీక్ష రాస్తే ఈ పరీక్ష పేపర్లను దిద్దేది డిగ్రీ లెక్చరర్లు వీళ్ళు దిద్దుతారు. ఇదేంది మాన్యువల్గా దిద్దేటువంటిది, మాన్యువల్గా. ఇగో ఇదేమో కంప్యూటర్, ఇది కంప్యూటర్లో దిద్దుతారు. ఇక్కడ మీరు చూడండి, తేడా చూడండి. గ్రూప్ 2లో ఈ గ్రూప్ 2లో టాప్ 100 పోస్టులలో టాప్ 100 ర్యాంకులలో గ్రూప్ 2లో ఏం జరిగిందంటే ఓసీలు వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఓసీలు 14 మంది వచ్చారు. ఓకే 14 మంది. ఇక్కడ ఇది ఎందుకు కంప్యూటర్ దిద్దుతుంది కదా, ఓకే డైరెక్ట్ వచ్చేస్తుంది లెక్క. ఇక గ్రూప్ 1 తీసుకో, ఇది మనుషులు దిద్దుతారు. ఇది మనుషులు దిద్దుతారు కదా. టాప్ 100 ఎన్ని మార్కులు వేయాలని డిసైడ్ అయిపోతుంది లెక్క. ఈడ మనుషులు డిసైడ్ చేస్తారు. టాప్ 100లో వితౌట్ ఈడబ్ల్యూఎస్ 32 మంది వచ్చారు. చూసుకో ఓసీలు వితౌట్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 10 మంది, 110 కదా, ఇంకేంది ఆటోమేటిక్. నేను ఏమంటున్నా ఇక్కడ అంటే అదేమో ఓఎంఆర్ షీటు, బబుల్ చేస్తే కంప్యూటర్ దిద్దుతుంది. ఇదే మనుషులు చేత్తో దిద్దుతారు కదా. చేత్తో దిద్దితే ఏది టాప్ 100 ఉద్యోగాలలో 32 ఓసీలు ఈడబ్ల్యూఎస్ కాకుండానే. ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 44 వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ 1లో టాప్ 100లో ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు దాదాపు 32 12 మంది, 44 మంది. టాప్ 100లో 44 మంది ఓసీలే. ఓసీల జనాభా 7% ఉంటే వాళ్ళకు 44% ఉద్యోగాలు టాప్ 100లో దొరికినాయి. చూసుకో. బీసీల జనాభా 62% ఉంటే మొత్తం బీసీలే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ 90% ఉన్న జనాభాకి 90% ఉన్నటువంటి జనాభాకి టాప్ 100లో 56 దొరికినాయి. 7% ఉన్న వాళ్ళకేమో 44% ఉద్యోగాలు దొరికినాయి టాప్ 100లో. 90% ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీలకు 56 దొరికినాయి. ఏది చేతితోని దిద్ది మార్కులు వేసే దాంట్లో. టాప్ 500లో మొత్తం 500 ఉద్యోగాలుగా 500 ఉద్యోగాల్లో 184 ఉద్యోగాలు 184 టాప్ 500లో ఓసీలు ఉన్నారు. ఇక గ్రూప్ 2లో చూద్దాం. గ్రూప్ 2లో టాప్ 100లో మొత్తం 27 మంది ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపి 13 = 27. ఇందులో ఇది కంప్యూటర్ దిద్దుతుంది కదా. కంప్యూటర్ దిద్దే దాంట్లో టాప్ 100లో 27 మంది ఉన్నారు. టాప్ 500లో 120 మంది ఉన్నారు. టాప్ 500లో 120 మంది ఉన్నారు. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 తేడా ఒక్కసారి చూస్తే జీవో నెంబర్ 29 తేవడం వల్ల జీవో నెంబర్ 29 తేవడం వల్ల ఎస్సీ ఎస్టీల నోట్లే మన్నుపడ్డది. 100% ఎస్సీ ఎస్టీల నోట్లే మన్నుపడి అప్పర్ క్యాస్ట్ లాభం జరిగింది. దీని మీద వీళ్ళు కోర్టుకి వెళ్తే ఏమైతుందంటే ఆలస్యం అయిపోతుంది, ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి మేము ఇవ్వలేదు. అలాగే పేపర్లు దిద్దింది ఇది చేయితో దిద్దిన పేపర్లు కాబట్టి ఇక్కడ గ్రూప్ 1లో చేయితో దిద్దిన పేపర్ల కాడనేమో 44 ఉద్యోగాలు టాప్ 100లో సంపాదించారు. కంప్యూటర్ దిద్దిన ఉద్యోగాల కాడనేమో 27. చూసుకో. ఇక ప్రతిభ ఈడ కూడా ఉండాలి కదా. మరి ఈయన ఎందుకు ఉంది? ఇప్పుడు
టాప్ 100లో 44 ఉద్యోగాలు మీకు వచ్చినాయి. ఈ ప్రతిభ మీకు ఇక్కడున్న ప్రతిభ ఇక్కడ ఎందుకు లేదు? కంప్యూటర్ దిద్దే కాడ ఎందుకు లేదు? 1-2 కూడా కాదు, మళ్ళా తేడా అట్లా వస్తే ఏమనుకోవచ్చు, డబుల్ అయినా ఒక రకంగా ఇక. తేడా ఎంత ఉందో చూడ్రి, 17 తేడా కనిపిస్తూ ఉంది టాప్ 100లో. ఇగో ఇది కాకుండా టాప్ 500లో తీసుకుంటే టాప్ 500లో మీకు 120, కానీ గ్రూప్ 1కి వచ్చేసరికి 184 వచ్చినాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎక్కడనో హెల్ప్ జరగకపోతే ఇన్ని ఉద్యోగాలు ఎట్లా వస్తాయి వాళ్ళకి? కాబట్టి ఇది అత్యంత అనుమానాస్పదంగా ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక ఫేవర్ అయితే 100% జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి గారిని టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించారో అక్కడ అంకురార్పణ జరిగింది. ఇదంతా సైమల్టేనియస్గా జరిగినటువంటి ఇది ఓవర్ నైట్లో జరిగింది ఏం కాదు, చాలా విస్తృతంగా జరిగింది. ప్రీ ప్లాన్గా జరిగింది. ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఈయన టీజీపీఎస్సీ చైర్మన్ అయింది. ఈయన ఉన్నప్పుడు మనం 2-3 అంశాలు గమనించుకోవాలి. బీసీలకు కులగణన చేస్తాం 42% రిజర్వేషన్ అని 2024 ఫెబ్లో క్యాబినెట్ డిసిషన్ చేసింది. అయితే ఒకవేళ అప్పుడే సర్వే చేస్తే ఈ ఉద్యోగాలు ఇట్లా భర్తీ కాకపోతుండే. కానీ దీన్ని ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు? 9 నెలలు ఆపిండు. 9 నెలలు ఆపి ఓ వైపు ఎందుకు ఆపిండి? ఇది ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ 1+2 3 ఈ నోటిఫికేషన్లు వేసింది. ఎందుకు? ఈ 42 రాకముందుకే ఇవి చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఈ 55 జీవో తీసేసి 29 జీవో తీసుకొచ్చింది. 29 జీవో తీసుకురావడం అంటే ఏంటంటే అప్పర్ క్యాస్ట్కి ఎంత అవకాశం ఉంటే అంత దేవేటువంటి కార్యక్రమం చేసిరన్నట్టు ఈ 9 నెలల కాలంలో. ఇవాళ ఇన్ని రోజులు ఎందుకు ఆగినావు? క్యాబినెట్ డిసిషన్ ఎప్పుడు జరిగింది? కులగణన ఎప్పుడు చేసినావు? ఈ గ్యాప్ కారణం ఏంది? ఈ గ్యాప్లో ఇవి ఖతం చేసిండు అన్నట్టు. ఈ గ్యాప్లో ఇవి ఖతం చేసుకుంటూ వచ్చిండు. మరి బీసీ నిరుద్యోగులారా, ఎస్సీ నిరుద్యోగులారా, ఎస్టీ నిరుద్యోగులారా, టాప్ 500లో 183 ఉద్యోగాలు కొట్టుకపోయారు వాళ్ళు. వాళ్ళ జనాభా ఎంత? మన జనాభా ఎంత? మీరే ఆలోచన చేసుకోరు. ఇక ఇది జరిగిన కుట్ర, ఇది ఒక్కటి కాదు. దీని వెనకాల జానారెడ్డి గారు విస్తృతంగా ఉండి మన కొంప కొల్లేరు చేసిండిగో ఇట్లా. దీంతో ఏమవుతుంది? ఆర్డీఓలు, తర్వాత డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీలు వీళ్ళందరూ అవుతారు. 184 మంది వీళ్ళు రేపు పొద్దుగాల కంఫర్డ్ ఐఏఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు. వీళ్ళు 184 మంది. ఇక బీసీ వాళ్ళకి సంబంధించి మాకు అన్యాయం జరిగిందని ఆడ టీజీపీఎస్సీ కాడ ధర్నాకు దిగితే వీళ్ళకేనో ఒక ఆయన కట్టె పట్టుకొని నిలబడతారు అని. 30 ఏళ్ల పాటు సర్వీసులు ఉంటారు వీళ్ళు. ఈ అన్యాయం ఏంది? మరి బీసీ సమాజమా? మీరు మేల్కోవాల్సినటువంటి మరీ ముఖ్యంగా నిరుద్యోగులు. వాస్తవానికి మనకు వాటాగా దక్కాల్సింది 500 ఉద్యోగాలుంటే 500 ఉద్యోగాలుంటే 62% ఉన్నటువంటి బీసీలకు 62% వాటా దక్కాల్సింది. ఇలా బీసీలకు వాటా దక్కలే, ఎస్సీలకు దక్కలే, ఎస్టీలకు దక్కలే. ఈ ముగ్గురు వాటా వీళ్ళు ఎత్తుకొని పోయారు. ఇగో ఇదే మాయాజాలం, ఇదే చమత్కారం అన్నట్టు. ముఖ్యమంత్రి బీసీ ఉంటే ఇవి జరగవు. వాళ్ళ వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళకు అనుకూలంగా వ్యవస్థలను తయారు చేస్తూ ఉన్నారు. ఇదే జరిగినటువంటి కార్యక్రమం. ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడతలేరు? ప్రతిపక్షం మాట్లాడతలే, ఎవరు మాట్లాడరు. అది దయచేసి మేధావి వర్గం అంతా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకు చెప్తా ఉన్నంటే ఇంత పట్టబగటీలి ఈ లెక్కలు దొరికిపోతూ ఉంటే మరి మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఆర్టిజన్లు ఉన్నారు, అందులో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వాళ్ళకు హామీ ఇచ్చిరు ఒక్క దెబ్బకు రెగ్యులరైజ్ అని, కథ అది పక్కకు పారేసిరు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండి ఇది నవ్వొస్తుంది ఒక్కోసారి. ఊపర్ షేర్వాని అందరు పరిశాన్, ఏదో పేపర్లు వచ్చిగానే వచ్చింది నిన్ననే పేపర్లో.
ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇగో ఊపర్ షేర్వాని అందరు పరేషాని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్, కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు కడతా ఉన్నాం, పైసలు లేవు మన దగ్గర, అంత డొల్లానే మేము ఉన్నాయి అనుకున్నాం, 6 గ్యారంటీలో కథ సుమ్నార్పురం అని చెప్పిండు. ఇవి చెప్పుకుంటే ఏమంటాడు మళ్ళా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామంటుండు. తెలంగాణ రాష్ట్రంలో ఈడ సిరగోన గిల్లిదండ ఆడటానికే పైసలు లేవు మనతాన. గతంలో ఈయనేమన్నాడు చూడు ఒకసారి. కాదు, ఈడ గిల్లిదండ ఆడటానికే పైసలు లేవని ఈడ చెప్తున్నాడు. ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తాను పోయి ఇండియన్ కాంక్లేవ్లో చెప్తా ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడొద్దు అనేది ఇగో అదిగా గిది ఒకసారి చెప్పి. ఇగో జిల్లా న్యాయస్థానాల జీపీ కోట రామచంద్రారెడ్డి నియామకం, మల్లొక రెడ్డికి జీపీగా నియామకం జరిగింది. మనం ఇంత మొత్తుకుంటుంటే మొన్న ఇద్దరు ఇగో ఇయ్యాలి ఒక మొత్తం కోట్ల నిండా వాళ్ళే. బీసీ న్యాయవాదులారా మనం ఏడున్నాం? ఎస్సీ ఎస్టీ న్యాయవాదులారా ఎక్కడున్నాం మనం? ఒకసారి ఆలోచన చేసుకోరి. ఇంతగానో మొత్తుకుంటుంటే మళ్ళీ అయిపోయా. ఇగో నరుడా కోరుకో నీకన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ఇది ఇక్కడనేమో ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అంటావు, ఇంకో దిక్కు అదే సభలో ఒలింపిక్స్ గేమ్స్ ఏదో బ్యూటీ ఏదో ఉందిగా, ఏది ప్రపంచ సుందరి పోటీలు జరుగుతూ ఉన్నాయి. అదే జరిగినప్పుడు ఒలింపిక్స్ ఎందుకు పెట్టమంటాడు? మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపంగా నువ్వు అన్నట్టుగా ఈడనేమో పైసలు లేవని చెప్తావు. ఏది ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అనేవో ఈడంటావు. అదే మీటింగ్లో వైనాట్ ఇక్కడ ఒలింపిక్స్ ఎందుకు నిర్వహించలేము అంటాడు. ఒలింపిక్స్ మా సంగతి దేవుడు ఎరుగు, ముందు గొర్రెల పైసలు, ఈ కాంట్రాక్టులు, ఈ సర్పంచ్ల పైసలు అయితే ముందుగాల ఒలింపిక్స్ దాకా పోయినావు. బాధపడుతున్నారు వాళ్ళు, ఎంత గోసా జనానికి. గది ఇక ఏమన్నంటే గతంలో కేసీఆర్ చేసిన ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్, కేసీఆర్ చేసిన ఆయన సకా చేసి ఉంటే నిన్నెందుకు ఈ పార్టీని ఎందుకు గెలిపించదాలుగా పెడదురు? ఈ మాట తెలంగాణ రాష్ట్రంలో ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అనే మాట మనం ఎన్నికల ప్రచారంలో చెప్తే జనం మన కోట్లేద్దురా. కనీసం నువ్వు ఎమ్మెల్యేనని 5 వాడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇది అంటే ఎవరికి చెప్తా ఉన్నావు? ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల దానికి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏది అంచనాలు పెంచుకోవడానికి పైసలు ఉంటాయి, ప్రాజెక్టుల అంచనాలు పెంచడానికి పైసలు ఉంటాయి. ఈ బీసీలకు సంబంధించి పేద వర్గాలకు 6 గ్యారంటీలు అడగంగానే ఊపర్ షేర్వాని అందరు పరిశాని. ఇదా ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు? ఇక్కడ గిల్లిదండకే పైసలు లేనప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఏడంగా ఆడిపిస్తావు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పు, తప్పే ఉంది? ఏం జరుగుతుందనేది వాస్తవాలు చెప్పు. అవి చెప్పకుండా ఈ డైలాగులు కొడితే డైలాగులతో కడుపు నిండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన హామీలు టంచన్గా నెరవేర్చాల్సిందే. ఎవరన్నా హర్షిస్తున్నారా మనం చేస్తున్న చర్యలు? ఒక్కటే కుర్చీ మీద కూర్చొని అప్పుడే అర్ధగంటలే ఏ కారణం లేదు మాతానని చెప్తావు, అదే అర్ధగంటలో ఒలింపిక్స్ గేమ్ అంటావు. ఏం చెప్పాలిగా? ఇగో ఇట్లా ఉంది మీ పరిపాలన, మీ కథ. జనంలో చాలా సంతృప్తి వచ్చింది. చాలా అంటే ఓవైపు జిల్లా కోర్టులలో మొత్తం రెడ్లందరూ నింపుకుంటూ వస్తున్నారు జీపీలుగా, ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఇస్తుందిగా, వచ్చే కూర్చున్నా వస్తాయి.
బీసీలు కనిపిస్తలేరా ఈడ? అన్న నమస్తే అన్న. ఇక్కడ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం జరిగింది. దీనికోసం రేపు ఉదయం అన్న తోటి మాట్లాడించాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు పంపిస్తారు లాయర్లు, వాళ్ళ బాధ. బీసీ అడ్వకేట్లారా, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా, అధికారం నీ చేతులు ఉంటే ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చినాదే, ఒక్క పదమన్నా బీసీలకు. సరే మనం కోటేసుకున్నప్పుడు అద్దంలో చూసుకుందాం, మనకేమైనా తక్కువందా? గింతటి అన్యాయం పట్టబాగటీలు చేస్తూ ఉంటే ఇంకా ఏం చెప్పుకుంటా కూర్చుంటాం ఈడ? అగో సిప్యాక్ 24 డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఇంకా రాలేదట పైసలు. అన్నీ మాట్లాడతా బాయ్ సాబ్, జాబ్ క్యాలెండర్, గీప్ క్యాలెండర్, ఇచ్చిన హామీలు, మన్ను మశాడం ఏం అన్నీ మాట్లాడుకుందాం. ఎవరు ఏం చేసేదేం లేదు, పోయేదేం లేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,